చూడండి, ఈ రోజున మనుషులు గొప్పవాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళతో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు ఉండాలని దేవుడు ఆ మనుషులు కోరుకోరు ప్రియులారా. చూడండి, ఒక వ్యక్తి కారులో తిరుగుతున్నాడు అనుకోండి, వాడి పక్కన ఇంకొకటి తిరుగుతుంటే వీడు కూడా కారులో తిరగాలనుకోడు. కానీ దేవుడు ఏమన్నా తెలుసండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ప్రభు తన శిష్యులతోటి వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసండి, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారంటాడు దేవుడు. చూడండి, దేవుడు తన బిడ్డలు గొప్ప వాళ్ళుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. చూడండి పిల్లరా, పేతురు గారు నీడపడితే స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. పేతురు గారు నడుచుకుని వెళ్తూ ఉంటే అనేక మంచాల్లో వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి ఆ బజార్ మీద పడుకోబెట్టాడు పిల్లలు. యేసు ప్రభు వారిని నీడపడి స్వస్థత పొందినట్లు ఎక్కడా లేదు. కానీ పేతురు యేసు ప్రభు వారి కంటే గొప్పోడు కాదు, కానీ పేతురు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నీవు కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు గుర్తెరిగినప్పుడు, మనలో ఉన్నవాడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి నువ్వు గుర్తెరిగినప్పుడు నీ ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. అంతే. దుష్టుని మనం జయిస్తాం. దుష్టుడు తెచ్చేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అపాయాలన్నింటిలో నుంచి కూడా మనం జయించబడిన వారిగా ముందుకు మనం వస్తాం ప్రియులారా. ఎప్పుడంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని మనం గుర్తెరగాలి. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కాబట్టి